హాయ్ అండి, వెల్కమ్ టు మేక్ లైఫ్ బ్యూటిఫుల్ ఇన్ తెలుగు ఛానల్. నవరాత్రి సందర్భంగా 2 ప్రసాదం రెసిపీస్ చూపించబోతున్నానండి. ముందుగా పచ్చిశనగపప్పు తీసుకుని 1 గంట ముందు నానబెట్టుకోవాలండి. చిన్న కప్తో తీసుకుంటున్నాను. దీనిలో సరిపడా వాటర్ని పోసుకుని 1 అవర్ బిఫోర్ నానబెట్టేసుకుంటున్నాను. 1 అవర్ తర్వాత కుక్కర్లో వేసుకుని సరిపడా వాటర్ పోసుకోవాలండి. నేను నానబెట్టుకున్న వాటర్తో సహా వేసేస్తున్నాను. అలాగే 1 కప్పు మళ్ళీ ఎక్స్ట్రా తీసుకున్నాను. నేను ఏ కప్తో శనగపప్పు తీసుకున్నానో ఇంకొక కప్పుతో అదే కప్పుతో 1 కప్పు వాటర్ కూడా వేసుకున్నాను నానబెట్టుకున్న దాంతో పాటుగా. కుక్కర్లో వేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుంటున్నానండి. మరీ ఎక్కువ విజిల్స్ వచ్చినా బాగా మ్యాష్ అయిపోతుంది. అందుకని 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకొని తీసేసుకుంటున్నాను. వాటర్ ఏమైనా ఎక్స్ట్రా ఉంటే ఉంచేసుకోండి, వడకట్టేసుకోండి. అలాగే బాండీ పెట్టుకుని స్టవ్ మీద నెయ్యి కావాలంటే నెయ్యి కూడా తీసుకోవచ్చండి. నేనైతే ఆయిలే తీసుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, అలాగే ఎండుమిరపకాయ, కరివేపాకు, కొంచెం ఇంగువ తీసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే మినపప్పు కూడా తీసుకోవచ్చండి. అలాగే ఉడకపెట్టి ఉంచుకున్న పచ్చిశనగపప్పును అందులో వేసేసుకొని సరిపడా సాల్ట్ని వేసుకొని పైనుంచి కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర, లేకపోతే పచ్చి కొబ్బరి ఇవి వేసుకొని మిక్స్ చేసేసుకొని కొంచెం గోరువెచ్చగా అయ్యాక నైవేద్యంగా పెట్టేసుకోవడమేనండి. అంతే, సింపుల్గా చేసేసుకోవచ్చు. అప్పటికప్పుడు మనం లేచేటప్పుడు వేసుకున్నా సరే మనం స్నానం చేసి వచ్చేలోగా నానిపోతుంది. తర్వాత చేసేసుకోవచ్చు అండి. ఈజీగా సింపుల్గా చేసుకునే నైవేద్యం. నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి కట్టె పొంగల్ చూపిస్తున్నానండి. అందుకోసం 1 కప్ రైస్, 1 కప్ పప్పు తీసుకుంటున్నాను. 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటున్నానండి. చక్కగా వాష్ చేసేసుకొని 6 కప్పుల వరకు వాటర్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ 6 కప్పుల వాటర్ తీసుకొని ఇక్కడ రైస్ ఏమి నానబెట్టట్లేదండి. డైరెక్ట్గా 6 కప్పుల వాటర్, ఏ కప్తో అయితే నేను పప్పు రైస్ కలిపి తీసుకున్నానో దాంతో 6 కప్పులు వాటర్ వేసేసుకున్నాను. అలాగే 1/2 స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నానండి. ఇవన్నీ వేసేసుకున్నాక 10 వరకు మిరియాలు కూడా తీసుకుంటున్నాను. మనం పోపులో కూడా వేసుకుంటామండి. అందుకని రైస్ క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వాటర్ ఎందుకు వేసానో ఇప్పుడు అర్థమైందండి. అందులో పప్పు కూడా ఉంది కాబట్టి ఇలా మనకి లూజ్ కన్సిస్టెన్సీలో రావడానికి వేసాను. కావాలి అని అనుకుంటే తక్కువ వాటర్ వేసుకుని పక్కన వేడి నీళ్ళు పెట్టుకుని కూడా చేసుకోవచ్చు. సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఇలా మిక్స్ చేసేసుకోవాలండి వేడి మీద ఉన్నప్పుడే. మ్యాషర్ పెట్టి ఏం చేయక్కర్లేదు, ఎందుకంటే ఎక్కువ వాటర్ పెట్టాము, 3 విజిల్స్ తెప్పించాము కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు నేను పోపు పెట్టుకోవడం కోసం వేరే బాండీలో పెట్టుకుని అందులో నెయ్యి యాడ్ చేసుకున్నాను. 1 స్పూన్నర వరకు వేసుకున్నానండి. అలాగే చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, అలాగే కొంచెం ఇక్కడ మళ్ళీ మనం మిరియాలు అనేవి వేసుకుంటామండి. సో అందుకని ఆ క్వాంటిటీకి తగ్గట్టు అక్కడ 10 వరకు పడ్డాయి. ఇక్కడ మెయిన్ టేస్ట్ అంతా మిరియాలే. అలాగే జీలకర్ర, కొంచెం జీడిపప్పు పలుకులు, అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలండి. ఆవాలు అలా రెగ్యులర్గా వేసేవి ఉండవు. ఇక్కడ పొంగల్లో వచ్చేసి జీలకర్ర, అల్లం, జీడిపప్పు పలుకులు అవి వేసుకుంటాము. అలాగే పచ్చిమిర్చి, ఎండుమిర్చి 2 యూజ్ చేస్తున్నానండి. కారం ఉండాలి కదా, పెసరపప్పు చప్పగా అయిపోతుంది లేకపోతే. ఒక 4 వరకు మిరియాలు దంచినవి తీసుకున్నానండి. అలాగే ఫైనల్గా మన ఫైనల్ టేస్ట్ వచ్చేసి కరివేపాకు కూడా వేసేసుకున్న తర్వాత ఇంగువ వేసుకోవాలండి. ఇంగువే అసలైన టేస్ట్ అనమాట పొంగల్లో. వీటినన్నిటిని పోపుల్ని పొంగల్లో వేసుకొని మిక్స్ చేసుకోవడమే.